అత్యాధునిక ల్యాబ్స్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్, అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్. మీ డ్రీమ్ కెరీర్ ని రీచ్ అవ్వడానికి మీ బెస్ట్ చాయిస్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ. సో మనం డొనేషన్స్ వీటన్నిటి గురించి మాట్లాడుకున్నాం. ఇలాంటి సడన్ డెత్ ఏదైనా వచ్చింది అనుకున్నప్పుడు నా హార్ట్ డొనేట్ చేయండి, లేకపోతే నా ఐస్ డొనేట్ చేయండి, నా కిడ్నీస్ డొనేట్ చేయండి, ఇలాంటి జీవన్ దాన్ అనే కాన్సెప్ట్ వచ్చింది కదా. చనిపోయిన తర్వాత కూడా నలుగురిలో బతికుండొచ్చు, ఈ లోకాన్ని చూడొచ్చు అనే కాన్సెప్ట్ రాము గారికి అనిపించింది. నేను ఎందుకు చేయనంటే, ఇప్పుడు సి దర్ ఇస్ నథింగ్ ఇన్ లైఫ్ విచ్ ఈజ్ అన్సర్టన్, విచ్ ఈజ్ సర్టన్. మనది అయిపోయింది కదా, మన బాడీయే కదా. ఇప్పుడు సపోజ్ నెక్స్ట్ బర్త్ ఉందనుకోండి, నెక్స్ట్ బర్త్లో ఇప్పుడు పుట్టుగుడ్డోళ్ళందరూ ఎవరైతే గుడ్డిగా పుడతారో వాళ్ళందరూ లాస్ట్ బర్త్లో డొనేషన్ ఇచ్చారేమో అని నాకు ఒక అనుమానం. అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి ఇచ్చావు కదా, ఇప్పుడైతే నెక్స్ట్ బర్త్ నువ్వు నీ కళ్ళు లేని కూడా పడతావు అని చెప్పారు అనుకోండి, అరే అమ్మా అని నేను డిసప్పాయింట్ అవుతాను కదా. అందుకని అలాంటి ఛాన్స్. ఇంకోటి ఏంటి, ఐఎమ్ నాట్ అన్ అల్ట్రూయిస్ట్, ఐ డోంట్ లివ్ ఫర్ అదర్స్. నేను నా కోసమే బతుకుతా, అన్నీ నేనే తీసుకెళ్ళిపోతాను. కాకుంటే ఇప్పుడు కళ్ళని దానం చేయమన్నప్పుడు వచ్చినటువంటి ఒక యాడ్ అనేది ఉంది. నెక్స్ట్ జన్మలో మీ కళ్ళతో ఈ ప్రపంచాన్ని చూడొచ్చు, అందమైన ప్రపంచాన్ని చూడొచ్చు అనేది. కళ్ళు అనేది ఇట్స్ ఎ డివైస్. ద ఓన్లీ థింగ్ విచ్ పర్సీవ్స్ ఎవ్రీథింగ్ ఇస్ ద బ్రెయిన్. బ్రెయిన్లో కూడా ఉన్న కాంప్లెక్స్ బ్రెయిన్ మ్యాటర్ కాదు కదా. దేర్ ఇస్ బ్రెయిన్ అనేది యాక్చువల్లీ ఒక ఎగ్జాక్ట్లీ మీ కళ్ళు రిజిస్టర్ చేస్తున్నాయి, దాన్ని బ్రెయిన్ పర్సీవ్ చేస్తుంది. Every kind of a sense you have, whether it is your hearing or whether it's your touch or your vision, all of them are functions of the brain, of the mind, which is a thought. And thought doesn't have form. So a thought అనేది మనకి ఇప్పటివరకు తెలియదు అదేంటో అసలు ఎగ్జాక్ట్లీ why does a bunch of thoughts and feelings should have a human body అనేది నా one of the biggest questions నాకు. సో అప్పుడు అది దానికి లేనప్పుడు మనకు అంత అన్సర్ట్ అయినప్పుడు ఉన్నవన్నీ ఎందుకో మంచిదని తీసుకెళ్ళిపోవడం బెటర్ నాతోనే. అందుకని నేను డొనేట్ చేయను. దెన్ వాట్ అబౌట్ డబ్బు? ఇప్పటిదాకా సంపాదించిన డబ్బుని ఏం చేస్తారు మరి? అది మీతో రాదు. ఆఫ్ కోర్స్ సి వాట్ ఎవర్ మైట్ నాట్ హ్యావ్ ఎనీ వాల్యూ. నేను కూడా తీసుకెళ్ళాను కదా. అవును, తీసుకెళ్ళలేరు. నా బాడీ అంటే నేనేంటి మా అయితే నేను ఒక బిల్లో రాసి ఇక్కడ డొనేట్ చేయండి అని అలాంటివి చెప్పొచ్చు. అదే నేను డబ్బు కూడా చేయొచ్చు. అది చేయకపోయినప్పుడు దే విల్ సెండ్ మీ యాజ్ ఇట్ ఈస్. బట్ మనీ అండ్ దిస్ మీరు మీరు చెప్పకపోయినా సరే ఇట్ విల్ రైట్ఫుల్లీ గో టు వాట్ ఎవర్ ద లీగల్ ఆస్పెక్ట్ ఆఫ్ ది హెరిడిటరీ లాస్ ఏదైతే ఉన్నాయో దానికి వెళ్తుంది. సో ఐఎమ్ నాట్ ఇన్ కంట్రోల్ ఆఫ్ దట్. నేను బతికున్నప్పుడే ముందే నేను అనుకుంటే ఇస్తాను, అది ఎలాగే ఇస్తారు కదా, చాలామంది చేస్తారు. వాళ్ళు దానాలు ఇవ్వచ్చు, ఎవరికో రాసేయచ్చు, ఏదో చేస్తారు. ఎనీవే దట్ హ్యాపన్స్. సో ఇప్పటిదాకా మీరు ఏ దానము చేయలేదు, చెయ్యరు అస్సలు? బ్లడ్ డొనేషన్ దగ్గర నుంచి నెవర్. సి నా ఇష్టం వచ్చిన వాళ్ళకి నేను ఐ విల్ గివ్ మనీ. జనరల్ పీపుల్కి నేను దే హ్యావ్ టు హ్యావ్ సమ్ కనెక్షన్ టు మీ. ఇఫ్ దే ఆర్ ఇన్ నీడ్ మిమ్మల్ని అడిగారు అంటే, ఇఫ్ దే ఆర్ ఇన్ నీడ్ మిమ్మల్ని అడిగారు ఆ టైం అంటే నాకు వాళ్ళ మీద ఫీలింగ్ బట్టి అడిగారు కాబట్టి ఇవ్వడం అనేది ఉండదు. అంటే ఇప్పుడు సపోజ్ ఒక అంటే ఇప్పుడు డొనేషన్ ఎప్పుడు మీరు ఒక వికలాంగులు లేకపోతే పేదలు లేకపోతే మన ఏమంటారు దాన్ని ఎయిడ్స్ అంటే ఎయిడ్స్ వచ్చినప్పుడు చెప్తున్నాను. అంటే ఐఎమ్ జస్ట్ వాట్ ఎవర్ కమ్స్ టు మై మెమరీ. అలాంటి ఆస్పెక్ట్స్లో ఎందుకంటే ఒక జాలి ఉండాలి, ఒక ప్రజలకు సేవ చేసే. ఇప్పుడు నేను సేవ చేసేది కేవలం అందమైన అమ్మాయిలకి. ఇప్పుడు నేను ఒక పర్టికులర్ టైంలో నేను ఒక అమ్మాయి నేను మాట్లాడుతూ ఉంటే, అమ్మాయి ఢిల్లీ నుంచి వచ్చింది. తను ఆ పార్టీ మన కేజ్రీవాల్ అరెస్ట్ గురించి మాట్లాడతాను. నేను వేసుకున్న డ్రెస్సు చాలా అందంగా ఉన్నావు, నేను అది అనుభవిస్తున్న టైంలో నువ్వు కేజ్రీవాల్ అరెస్ట్ గురించి మాట్లాడతావు. అలా కేజ్రీవాల్కి నాకు సంబంధమే లేదు. అప్పుడు ఆ టాపిక్ మూలాన నేను ఆనందించే ఆస్వాదన తగ్గిపోతుంది, అది డిస్టర్బ్ చేస్తుంది. అప్పుడు నీకన్నా కేజ్రీవాల్ నాకు ఎందుకు ఇష్టం అవ్వాలి, నువ్వెందుకు అనుకుంటున్నావు నాకు చెప్పాను. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటి, షీ ఈజ్ కన్సర్న్ అబౌట్ కేజ్రీవాల్
కేజ్రీవాల్ లేకపోతే ఢిల్లీ పబ్లిక్ ఏమవుతారు, బీజేపీ వాళ్ళు ఏదో మోసం చేస్తున్నారు, బీజేపీ వాళ్ళు కొట్టబానుతున్నారు, ఇది అది అని చెప్తే నాకు బీజేపీ సంబంధం లేదు, కేజ్రీవాల్ లేదు, ఢిల్లీ ప్రజలు కూడా లేదు, కానీ నువ్వు అంటే ఉంది. అప్పుడు ఎవరి మీద నాకు ఇష్టం, మీకు వికలాంగ ఇష్టం అన్నప్పుడు నాకు అందరినీ నమ్మ ఇష్టం. ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు గివ్ ఎన్ ఎగ్జాంపుల్. సో అప్పుడు నేను ఒక అమ్మాయి అందాన్ని కెమెరాలో బంధించడానికి నేను లక్షలు ఖర్చు పెడతాను. అదే లక్షలు వాళ్ళకి ఇవ్వచ్చు కదా, స్కూల్ కట్టేసేది కదా అంటే నేను చేయను. ఎందుకంటే ఐఎమ్ గెటింగ్ హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ దట్. నా కోసం ఖర్చు పెట్టుకున్నాను, అమ్మాయి కోసం కాదు. ఎవరి మూలానైతే నాకు హ్యాపీనెస్, నాకు అనేది అండర్లైన్ పాయింట్ అక్కడ. యా, అప్పుడు పవర్ఫుల్ మెన్, బ్యూటిఫుల్ విమెన్, ఇలాంటి కొన్ని కేటగిరీస్ ఉంటాయి నాకు, వాటి మీద ఖర్చు పెడతాను. యా, ఆ అమ్మాయి రియాక్షన్ ఏంటప్పుడు? నౌ షీ స్టార్ట్ లాఫింగ్. ఎందుకు లాఫింగ్? బికాస్ వై ఈజ్ కేజ్రీవాల్ ఢిల్లీ పీపుల్ అండ్ దే ఆర్ బెటర్ దెన్ యువర్ బ్యూటిఫుల్ బాడీ అని అడిగా. అది నాకు చెప్పాను. నేను చెప్తున్నాను క్లియర్గా, నాకు నువ్వే ఇష్టం, వాళ్ళు కాదని. నీ బాడీ కన్నా వాళ్ళు ఎందుకు నాకు ఇష్టం ఉండాలి అని నువ్వు చెప్పాను. మేబీ ఇన్ ద వే ఐ టాక్డ్ అండ్ ఆల్ దట్ షీ సడన్లీ స్టార్టెడ్ లాఫింగ్. ఎందుకంటే ఆన్సర్ చెప్పలేక.